మనందరం ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలో మనకు చాయిస్ లేదు. ఏ కులంలో పుట్టాలో మనకు చాయిస్ లేదు, ఎలా పుట్టాలో చాయిస్ లేదు, ఏ మతంలో పుట్టాలో తెలియదు. కానీ ఏ మతంలో, ఏ కులంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా అందరినీ సమానంగా చూడగలమా లేదా అన్నదే మన చేతుల్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మొన్న కర్నూలు మీటింగ్లో ఒక మాట అన్నాను. రెడ్డి అంటే రక్షించేవాడని అర్థం, కానీ దోపిడీ చేసేవాడని కాదు అర్థం. దీనికి నెక్స్ట్ డే నా దగ్గరికి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సంఘం ప్రతినిధులు నా దగ్గరికి వచ్చి, అన్న మాకు చాలా ఆనందంగా ఉంది, ఇంత మంచి మాట చెప్పారు మీరు మాకు అంటే. చెప్పాను, నేను ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాదు, అందుకే నా ఇంటి వెనక కులం పేరు ఉండదు, పవన్ కళ్యాణ్ అంతే నా పేరు. పవన్ కళ్యాణ్ నాయుడు ఉండదు, పవన్ కళ్యాణ్ రెడ్డి ఉండదు, పవన్ కళ్యాణ్ రాయులు ఉండదు. కులం లేనివాండి. నా బిడ్డలు ఇద్దరు హిందూ మతం పాటిస్తే, ఇద్దరు క్రిస్టియన్ మతం పాటిస్తారు. నా సన్నిహితులందరూ ఇస్లాంని పాటిస్తారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ మువ్వెన్నెల జెండాని చూస్తూ ఉంటే అది అందరికీ అండగా ఉండే జెండా. దాని స్ఫూర్తినే రాజకీయాల్లో తీసుకొద్దామని ప్రయత్నం. అందరూ ఆ స్ఫూర్తిని చంపేస్తా ఉన్నారు. కులాలను విడదీసి రాజకీయం చేయడానికి రాలా, కులాలని కలిపి రాజకీయం చేయడానికి వస్తున్నాం.